బ్రదర్ చెప్పండి, రోడ్ పైకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో? ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు లేవు. ఈరోజు విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ కానీ హాస్టల్స్ విషయానికి వచ్చినా లేకపోతే మిగతా మన క్లీనింగ్ సంబంధించిన విషయానికి వచ్చినా సరే కానీ ఈ సంవత్సరం నుండి పూర్తిగా విఫలమైపోయింది. యూనివర్సిటీ వ్యవస్థ అనేది పూర్తిగా విఫలమైపోయింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కొత్త బిల్డింగ్లు శాంక్షన్ అయ్యి ఓపెనింగ్ వచ్చిన దిశలో కూడా ఇంతవరకు హాస్టల్ అనేది ఓపెన్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు అంటే యూనివర్సిటీలో 100 సంవత్సరాల గల 100 ఏళ్ళ గల ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో యూనివర్సిటీకి వచ్చిందంటే ఏదో ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకుంటే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కొట్టుకొని పోదాం అనే ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆలోచన ఉంటుంది. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే నోటిఫికేషన్లు, ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే జాబులు, ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే ప్రతి ఒక్క విద్యార్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి ఈరోజు జాబులు కొట్టడం. అలాంటి విద్యార్థులను ఈరోజు గవర్నమెంట్ జాబులకు దూరం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జాబులు కొట్టద్దా? అంటే 75% అటెండెన్స్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో పేద విద్యార్థులు ఇంకా పీజీలు చేసి 75%, 100% వచ్చి ఎప్పుడు జాబులు కొడతారు? వాళ్ళ అమ్మా నాన్న కళ అనేది ఎప్పుడు నెరవేర్చాలని నేను అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ ఉన్న వీసీ కానీ ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే కదా. సో ఎందుకు అటెండెన్స్ విషయాలు ఎంత స్ట్రిక్ట్ గా చూస్తా ఉంది? మీరు అన్నట్టుగానే చాలా మంది జాబ్స్ కి ప్రిపేర్ అవుతారు, ఇదంతా ప్రిన్సిపల్ ఎందుకు పట్టించుకోవట్లేదు? కావాలని జాబ్స్ కు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేయడమే యూనివర్సిటీ ఒక వీసీ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా సరే కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది యూనివర్సిటీకి లేకపోయా. ఎడ్యుకేషన్ మినిస్టర్ నుండి ఈరోజు స్పందించు కదా. అంటే ఎట్లా చూడొచ్చు, ఉద్యమానికి నాంది పలికినటువంటి ప్లేసు ఇది, పోరాటం గడ్డ అని చెప్తా ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటిది మళ్ళా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం, మళ్ళీ ఉద్యమాలు అనేవి ఉస్మాన్ యూనివర్సిటీలో జరగబోతున్నాయి. భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమాలు ఈ రోజు ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎంతటి వారు ఉన్నా సరే కానీ ఉపేక్షించేది లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి అటెండెన్స్ పర్సెంటేజ్ కాకుండా ఈరోజు వాళ్ళని తీసుకొని, ఈ పేద విద్యార్థులను తీసుకొని ఈరోజు వాళ్ళని ఎగ్జామ్ కు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫెసిలిటీస్ లో ఎందుకు లోపం జరుగుతూ ఉంది? ఎందుకు భద్రత కల్పించలేకపోతుంది? అంటే ఫెసిలిటీలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయింది కదా. ఉస్మాన్ యూనివర్సిటీ ప్రక్షాళన అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక ఇంతవరకు ఉస్మాన్ యూనివర్సిటీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతవరకు ఫెసిలిటీస్ లేవు అంటే అటెండెన్స్ అడుగుతున్నాడు, ఫెసిలిటీస్ లేవు అటెండెన్స్ అడుగుతున్నాడు. ఇది చాలా దారుణం. ఇప్పుడు విద్యార్థులను ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ కాలేజ్ చేసి వాళ్ళని ఎగ్జామ్ రాసే విధంగా చూడాలని కోరుతున్నాం.